ప్రేక్షకుల ఆదరణ పొందుతూ ప్రతి చోట నవ్వుల ప్రాప్తిరస్తు అని అందరు అంటుంటే చాలా హ్యాపీగా ఉంది. చాలా రోజులు అవుతుంది కామెడీ సినిమా కోసం, అంటే ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ కోసం, ఒక ఫ్యామిలీ యూత్ఫుల్ మ్యూజికల్ కామెడీ ఎంటర్టైనర్ కోసం చాలా రోజులు అవుతుంది చూసి. ఈ మధ్యలో యూనో ఆయి ఒకటి, తర్వాత లిటిల్ హార్ట్స్ బాగా నవ్వుకున్నాము. మళ్ళీ రాలేదు నవ్వుకునే సినిమాలు. సో వి ఎంజాయిడ్ సంతాన ప్రాప్తిరస్తు అని ఎవ్రీవేర్. హైదరాబాద్లో మల్టీప్లెక్స్ ఆడియన్స్ కానీ, విజయవాడ, గుంటూరు అండ్ కాకినాడ, రాజమండ్రి, వైజాగ్, నెల్లూరు, తిరుపతి అండ్ కర్నూలు, ఈ ఏరియాలలో ఉండే డిస్ట్రిబ్యూటర్స్ కానీ, అగైన్ ఎగ్జిబిటర్స్ వాళ్ళు ఆడియన్స్ పల్స్ తెలుసుకొని మాకు రిపోర్ట్ ఇవ్వడం. అలాగే ఈరోజు మార్నింగ్ డిఫరెంట్ థియేటర్స్కి వెళ్ళినప్పుడు ఆడియన్స్ రియాక్షన్స్ కానీ చూస్తుంటే వీఆర్ సో హ్యాపీ. సినిమాలో విక్రాంత్, చాందిని చౌదరి కెమిస్ట్రీ చాలా సూపర్బ్గా ఉందని అన్ని రివ్యూస్, ప్రతి రివ్యూయర్ రాయడం. అండ్ థ్యాంక్స్ అలాట్ టు ఆల్ ద రివ్యూయర్స్ హూ సపోర్టెడ్ అవర్ మూవీ. అమేజింగ్ రివ్యూస్. అండ్ ఇటు ఆడియన్స్ యాజ్ వెల్ యాజ్ రివ్యూయర్స్ అందరూ సినిమాను మెచ్చుకుంటుంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ అభినవ్ గోమటం, తరుణ్ భాస్కర్, వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్ వీళ్ళందరూ కూడా ప్రతి చోట అంటే ఈ లవ్ స్టోరీకి కాంప్లిమెంట్ చేస్తూ వాళ్ళ కామెడీతోని ముందుకు తీసుకెళ్లారు. ఇన్ఫ్యాక్ట్ మురళీధర్ గౌడ్ గారు. సో ఏదైతే అంటే స్క్రిప్ట్ స్టేజ్లో ఏదైతే నవ్వుకున్నామో అవన్నీ థియేటర్లో ఆడియన్స్ నవ్వుతుంటే చాలా ఆనందం వేసింది. చిన్న రియాక్షన్స్, ఆడియన్స్ మన ఆర్టిస్టులు చేసే చిన్న రియాక్షన్స్ కూడా నవ్వుతుంటే అనిపించింది. అంటే ఆడియన్స్ ఒక ఎంటర్టైన్మెంట్ కోసం, ఒక కామెడీ ఎంటర్టైనర్ కోసం ఎంతగా వెయిట్ చేస్తున్నారు అనేది మరొకసారి ప్రూవ్ చేశారు. సో థ్యాంక్స్ అ లాట్. సో థ్యాంక్స్ టు ఎంటైర్ మై కాస్ట్ అండ్ క్రూ. అండ్ డైరెక్టర్ సంజీవ్ చాలా హార్డ్ వర్క్ చేశాడు, చాలా సిన్సియర్గా హార్డ్ వర్క్ చేశాడు ఈ సినిమాకి. సో తన హార్డ్ వర్క్ ఈరోజు ప్రూవ్ అయింది, అంటే హార్డ్ వర్క్ మించింది లేదు అనేది. అండ్ సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ బై అజయ్ అరసాడ. నాకు ఈ ఎంటైర్ మూవీ దాంట్లో నాకు విక్రాంత్, చాందిని చౌదరి, అపార్ట్ ఫ్రమ్ మై డైరెక్టర్ విక్రాంత్, చాందిని చౌదరి ఎలాంటి అంటే ఫైండ్ నాకు, అంటే వాళ్ళ టాలెంట్, వాళ్ళ పర్ఫార్మెన్స్. బీయింగ్ ఏ మ్యూజిక్ లేబుల్ ఓనర్, నా బిగ్గెస్ట్ హ్యాపీనెస్ ఈజ్ అజయ్ అరసాడ. సచ్ ఎ ఫెంటాస్టిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ హీ డిడ్. సో హ్యాపీ యాక్చువల్గా. నాకు ఒక్కొక్క సినిమాతో ఒక్కొక్క టెక్నీషియన్ దొరుకుతూ ఉంటే అరే మన టీమ్ అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది. సో అజయ్ అరసాడ ఈజ్ వన్ ఫైండ్ ఫర్ మీ. థ్యాంక్స్ అజయ్, యూ రియల్లీ పుట్ ఆల్ యువర్ ఎఫర్ట్ ఫర్ దిస్ మూవీ. అండ్ సినిమాటోగ్రఫీ బై మహి. అందరూ సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్. చిన్న సినిమా, సచ్ ఎ లో బడ్జెటెడ్ మూవీని అంత రిచ్గా ఎలా తీయగలిగారు అని అంటే ఇట్స్ ఆల్ ప్లానింగ్ యాక్చువల్గా. ప్రొడక్షన్ డిజైన్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ ముందు అంటే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మన సినిమాలు షూటింగ్ లొకేషన్లో కాకుండా ఆఫీస్లో తయారవ్వాలి అని. అంటే షూటింగ్కి వెళ్ళే ముందు ద కైండ్ ఆఫ్ ప్రీ ప్రొడక్షన్ వీ డిడ్, చాలా హార్డ్ వర్క్ హోంవర్క్ చేసాము. ప్రతి షాట్ ఏ విధంగా ఉండాలి, దట్స్ ఆల్ షోయింగ్ ఆన్ స్క్రీన్ నౌ. సో చిన్న సినిమా అంటే అందరు అంటారు కదా మలయాళం సినిమాలు చిన్న బడ్జెట్లో చేసిన రిచ్గా ఉంటాయని. సో అగైన్ సంతాన ప్రాప్తిరస్తు ప్రూవ్డ్ అనమాట. ఒక కంటెంట్ బేస్డ్ స్మాల్ సినిమా అంత రిచ్గా ఆన్ స్క్రీన్ అవ్వడం, అట్ ద సేమ్ టైం కంటెంట్కి అందరు నవ్వుతూ మనకు రివ్యూస్ ఇస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఈ ఫ్రైడే ఈవినింగ్ ఈజ్ ద యాసిడ్ టెస్ట్ ఫర్ అస్. దెన్ రేపు ఎల్లుండి కూడా ఇదే రకంగా అంటే షోస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే బై మండే ఐ హోప్ వీ విల్ బి విన్నర్స్ ఆఫ్ దిస్ వీక్ అని నాకు స్ట్రాంగ్ ఫీలింగ్లో ఉన్నాను నేను. సో థ్యాంక్స్ అగైన్ టు ఎంటైర్ తెలుగు ఆడియన్స్ అండ్ మై డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అందరికీ చాలా థ్యాంక్స్. సో లెట్స్ మీట్ అగైన్ ఆన్
Tuesday or Wednesday for the success celebrations. Thank you. అంత నిద్రలేదు మార్నింగ్ ఎలా ఉంటుంది అని చెప్పి. మార్నింగ్ లేచి చూసుకున్నాక బుక్ మై షో ఓపెన్ చేస్తే ఆల్మోస్ట్ మేజర్ థియేటర్స్ అని ఒక 60-70% ఆల్రెడీ ఫుల్ అయిపోయాయి. అది చూసి ఐ వాజ్ సో సర్ప్రైజ్డ్ అండ్ లైక్ ఆఫ్టర్ దట్ ద రివ్యూ స్టార్టెడ్ కమింగ్ ఇన్. సో ఐ వాజ్ సో హ్యాపీ. అంటే ఎంతైనా మనకి ముందు రోజు ఆ నర్వస్నెస్ అంతా ఒక్కసారి ఆడియన్స్ వస్తున్నారు, వాళ్ళు నవ్వుతున్నారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, ఆ ఫుట్ఫాల్స్ వస్తున్నాయి అంటే మనకి హ్యాపీనెస్ స్టార్ట్ అయిపోద్ది లోపల నుంచి. సో ఆల్మోస్ట్ ఒక 1.5 year జర్నీ. మధురశ్రీధర్ గారు, నేను, సంజీవ్, చాందిని, దావూద్ గారు అండ్ అవర్ ఫైండ్ అజయ్ అర్సాడా ఇన్ ద ప్రాసెస్. సో చాలా సిన్సియర్గా, చాలా కష్టపడి ఎక్కడ ఒక అంటే ఒక సినిమాటిక్ లిబర్టీస్ తీసుకోకుండా ప్రాపర్గా తీసిన మూవీ అండ్ ఇట్స్ లైక్ అవర్ బేబీ. సో రేపు వెళ్తున్న ఆడియన్స్ మధ్యలోకి ఎలా ఉంటుంది రెస్పాన్స్ అని చెప్పి చాలా నర్వస్గా ఫీల్ అయ్యాను. కానీ టుడే ఒక్కసారి మార్నింగ్ షోస్కి వెళ్ళి ఆడియన్స్ రియాక్ట్ అవుతున్న విధానం, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న విధానం, వాళ్ళు నవ్వుతున్న ఇది చూస్తే ఐ వాజ్ సో హ్యాపీ. లైక్ మేము ఫస్ట్ నుంచి చెప్పినట్టు ఇట్స్ ఎ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో ఆ 1.5 hour 2 hours ఆడియన్స్ అలా నవ్వుతూ ఉంటే, వాళ్ళని చూస్తుంటే మాకు కూడా అంటే లైక్ ఇట్ ఫెల్ట్ లైక్ అవర్ వర్క్ హ్యాస్ పెయిడ్ ఆఫ్. అంటే మేము చేసిన వర్క్ అంతా పే ఆఫ్ అయిపోయింది అనిపించింది. అండ్ లైక్ మధురశ్రీధర్ గారు చెప్పినట్టు నెక్స్ట్ 2-3 days వీ వాంట్ టు జస్ట్ ఎంజాయ్ దిస్ ఫీలింగ్, లైక్ go and meet different audience in different cities, like enjoy the show with them. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత వచ్చి వీ వాంట్ టు డూ సక్సెస్ మీట్ హియర్. హోప్ఫుల్లీ ఇలాగే మెల్లమెల్లగా థియేటర్స్ ఇంకా పెరిగి, ఫుట్ఫాల్స్ పెరిగి, రేపు ఎల్లుండు ఇఫ్ యూ హ్యావ్ 2 good days, I think by Monday will be winner. So that is something that we're really hoping for. And reviews are also coming in very positively. That's something I felt very happy. And they're particularly praising the performances of the actors. Chandani Dainapadki, Muralidhar Gaud garu Dainapadki, even they're quoting I have improved a lot, so which makes me very happy. And they're also quoting the simpleness of the screenplay and how Sanjeev garu made the story without being very overly cinematic or simple గా, అంటే స్టోరీని చాలా ఒక మంచి ఒక కాఫీ లాగా అలా ఎలా తీసుకెళ్ళిపోయారు, జనాలు నవ్వుకుంటూ హ్యాపీగా, లాస్ట్లో కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయ్యేటట్టు. సో ఆడియన్స్ ఆర్ ప్రైజింగ్ అండ్ రివ్యూయర్స్ ఆర్ ప్రైజింగ్. దట్స్ సంథింగ్ దట్స్ మేకింగ్ మీ రియలీ హ్యాపీ. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయని చెప్తున్నారు. అండ్ నిన్న రాత్రి నుంచి కాల్స్, మెసేజెస్, విక్రాంత్ సినిమా చూశాను, చాలా బాగుంది, నేను చాలా ఎంజాయ్ చేశాను, చాలా రిలేట్ అయ్యాను, ఇన్స్టాలో డిఎమ్స్ పెడుతున్నారు, ట్విట్టర్లో ట్యాగ్ చేస్తున్నారు. సో ఎవ్రీవేర్ అలాంగ్ ద వే వీఆర్ ఆల్ గెటింగ్ such positive feedbacks, such positive reviews. That's giving us the positive energy that ఈ లాస్ట్ 1 year 1.5 year మేము పడిన కష్టం అంతా తీరిపోయింది అన్నట్టు అనిపిస్తుంది. సో వీ వాంట్ టు గో విజిట్ డిఫరెంట్ ఆడియన్స్ ఇన్ డిఫరెంట్ సిటీస్ ఫ్రమ్ టుమారో. వీ వాంట్ టు బి ఇన్ ద మిడిల్ ఆఫ్ పీపుల్. అండ్ హోప్ఫుల్లీ బై మండే ట్యూస్డే ఇదే ట్రెండ్ కంటిన్యూ అయ్యి వీ విల్ డూ అ సక్సెస్ పార్టీ లైక్ శ్రీధర్ గారు చెప్పినట్టు. సో థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు ఇచ్చేసిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మొదటి నుంచి సంతాన ప్రాప్తిరస్తు సినిమా ఒక హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చూసి బాగా ఆనందించి, ఐ మీన్ బాగా సంతోషంగా, బాగా పీస్ఫుల్గా, ఎక్కడ టెన్షన్ పడకుండా యూనో చాలా డీసెంట్గా ఉంటుంది సినిమా అని మేము ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాం. ఇప్పుడు ఆడియన్స్ చూసి వాళ్ళ వైపు నుంచి కూడా అదే అబ్బా చాలా ప్రశాంతంగా చూసుకున్నాం సినిమా అంతా. కామెడీ చాలా బాగుంది అండ్ హోల్సమ్ ఎంటర్టైనర్ అనే మాట మరీ వినిపిస్తుంది. సో చాలా సంతోషంగా ఉంది. నిన్న పేడ్ ప్రివ్యూస్లోని అది కూడా ఈచ్ ఆఫ్ అస్ ఒక్కొక్క థియేటర్లో వెళ్ళి కూర్చొని చూసాము. ఒక థియేటర్లోని నేను వెళ్ళి వెనకాల కూర్చొని చూస్తేనేమో మధుర శ్రీధర్ గారు కూర్చున్నారు, నాకు తెలియదు ఆయన అక్కడే ఉన్నారని. సో జెన్యూన్గా జనాలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనేది ఎప్పుడైతే కళ్ళగట్టినట్టు కనిపించిందో అది చాలా తృప్తిగా అనిపించింది నాకు. అండ్ ఎంతైనా ఈరోజు మార్నింగ్ జడ్జ్మెంట్ డే కాబట్టి నైట్ చాలా టెన్షన్గానే ఉన్నాను, నిద్ర అది లేదు. పొద్దున్న లేచి ఇంకా స్లోగా ఆఫ్టర్నూన్ టైంకి రివ్యూస్ కానీ జనాల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ కానీ రావడం మొదలయ్యాయి. సోషల్ మీడియాలో కానీ కాల్స్ కానీ మెసేజెస్ కానీ చాలా పాజిటివ్గా వస్తున్నాయి. అండ్ ప్రతి అంశాన్ని చాలా బాగా మెచ్చుకుంటున్నారు. అండ్ సో ఇలానే స్లోగా మంచిగా ఈ పేస్లో వెళ్తూ ఉంటే మాత్రం విల్ బి వెరీ హ్యాపీ విత్ హౌ ద ఫిల్మ్ విల్ బి రిసీవ్డ్ అని నాకు మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అండ్ చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇలా చాలా ఫీల్ అవుతున్నాను, చాలా మంచి ఫీల్ అవుతున్నాను. సో థ్యాంక్ యూ. పాజిటివ్ టాపిక్ని తీసుకొని సినిమాగా మలిచామో, దాని చుట్టూ హ్యూమరు ఇవన్నీ వేసి దానికి ప్రతి ఒక్క రివ్యూర్ ఈరోజు అందరూ ఏకదాటి మీద ఏమంటున్నారంటే సెన్సిటివ్ ఇష్యూని
వల్గారిటీ లేకుండా ఫ్యామిలీస్ అందరూ వచ్చి చూసేలా చేశారు అని చెప్పి అంటున్నారు. దట్ అది ఒక ఫిల్మ్ మేకర్స్గా మా అందరికీ కూడా అదొక పెద్ద అచీవ్మెంట్. ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. అండ్ ఇదే కాకుండా థియేటర్లో హైలైట్స్ అంటే వెన్నెల కిషోర్ కామెడీకి అయితే పడి నవ్వుతున్నారు, తరుణ్ భాస్కర్ కామెడీకి, అలాగే మన అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్ గారి గురించి అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ డిస్కషన్ జరుగుతూ ఉంది. అండ్ మా హీరో హీరోయిన్ కెమిస్ట్రీ గురించి కూడా అన్ని రివ్యూస్ చాలా బాగా రాశారు. అండ్ అదర్ దెన్ దాట్ మ్యూజిక్ విషయంలో మా అజయ్ అర్సాడ్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవ్వచ్చు, లేదంటే అతను ఇచ్చిన సాంగ్ అవ్వచ్చు, తెలుసా నీకోసమే, నిజంగా అవి కూడా హైలైట్స్గా నిలుస్తున్నాయి మాకు వచ్చిన రిపోర్ట్స్ బట్టి. అండ్ మా కళ్యాణ్ రాఘవ్ డైలాగ్స్ కూడా డెఫినెట్గా అంటే థియేటర్కి వెళ్ళి కూర్చుంటే లైట్స్ ఆఫ్ అయిన తర్వాత ఓన్లీ నవ్వుల ముఖాలు మాత్రమే సౌండ్లు వస్తున్నాయి కానీ సో అందరి దగ్గర నుంచి యునానిమస్గా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తూ ఉంది. అండ్ థ్యాంక్స్ టు మై రైటింగ్ పార్ట్నర్ షేక్ దావుద్ గారు. ఆయన నిజంగా ఆయన ఎక్స్పీరియన్స్ బాగా యాడ్ చేసి ఆ స్క్రీన్ ప్లే కూడా అవన్నీ కూడా బాగా వచ్చేలా చేశారు. అండ్ రెస్ట్ ఆఫ్ ద కాస్ట్ అండ్ క్రూ అందరికి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. డెఫినెట్గా హీరో హీరోయిన్ సక్సెస్ టూర్కి వెళ్తున్నారు, వచ్చిన తర్వాత డెఫినెట్గా విల్ హ్యావ్ ఎ సక్సెస్ మీట్. అండ్ థ్యాంక్స్ మీడియా, నిజంగా అంటే మళ్ళీ ప్రూవ్ చేస్తున్నారు ఏంటి అంటే ఎటువంటి ఒక అంటే మేము రెగ్యులర్ సబ్జెక్టులు ఎంచుకోకుండా ఒక టాపిక్ ఒక కాన్సెప్ట్ మీద మేము ముందుకొచ్చి తీస్తే మేము ఉన్నాం సపోర్ట్ చేయడానికి అని మీరు అందరూ మళ్ళీ సపోర్ట్ చేస్తూనే ఉన్నారు, అది మళ్ళీ ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. దానికి నిజంగా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఇటువంటి ఒక కాన్సెప్ట్ వచ్చిన తర్వాత దీన్ని మీరు అందరూ అప్రిషియేట్ చేసినప్పుడే ఇంకా మిగతా వాళ్ళు కూడా ఇలాంటివి కూడా చేయొచ్చు అని ఒక నమ్మకాన్ని మీ రివ్యూల ద్వారా క్రియేట్ చేస్తారు. సో ఐ హోప్ థ్యాంక్స్ అలాట్ అండి. నిజంగా విల్ కమ్, మేము ఇలాంటి కథలే ఇలాంటి కాన్సెప్ట్లతోనే ఇక ముందు కూడా వస్తాం, అది మాత్రం వీ కెన్ సే వెరీ ప్రౌడ్లీ. థ్యాంక్ యూ. సపోర్టింగ్ అస్ అండ్ థియేటర్లో రెస్పాన్సెస్ చాలా హ్యాపీగా ఉందండి. చాలా సీన్స్కి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ మేము ఇలాంటి సీన్లకి నవ్వుతారు అని కొన్ని సీన్లు అనుకున్నాము, దానికి నవ్వుతున్నారు. అండ్ కొన్ని చిన్న జస్ట్ ఎంగేజ్ చేస్తూ పోతే ఇలా అన్న గురించి చాలా ఎంజాయ్ చేస్తారండి. సో వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ రివ్యూస్ కూడా చాలా బాగా వస్తున్నాయి. సో హోప్ ఇంకా వర్డ్ ఆఫ్ మౌత్ పెరిగి సార్ చెప్పినట్టు డెఫినెట్లీ థియేటర్స్ క్రౌడ్ పెరిగి డెఫినెట్గా సక్సెస్ చేసుకుందామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. షో చూడడానికి సౌండ్ చెక్ చేసుకోవడానికి యాక్చువల్లీ వేరే థియేటర్స్ చూశాను, 2 షోస్ చూశాను. నిన్న మా మదర్ వాళ్ళతో చూసినప్పుడు కూడా మా అమ్మ అంటుంది పాపం అబ్బాయి నలిగిపోతున్నాడు ఆ అమ్మాయి అండ్ వాళ్ళ నాన్న మధ్యన అని చెప్పి బాగా కనెక్ట్ అయింది. సో పెద్దవాళ్ళు అలా కనెక్ట్ అవుతారు. అండ్ యూత్కి కామెడీ చాలా బాగా వర్కౌట్ అవుతుంది అండ్ మ్యూజిక్ చాలా బాగా సౌండ్ అవుతుంది. సో హోప్ఫుల్లీ ఎక్కువ మంది ఈ సినిమా చూసి ఎంటర్టైన్ అవుతారని చెప్పి ఐ విష్ చాలామంది చూడాలని చెప్పి ఫుట్ ఫాల్స్ పడాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Thanks a lot to all the press people here. Thanks to the cast and crew here. Actually, నేను ఎప్పుడు చెప్తాను, బీయింగ్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్ అ బిగ్ బ్లెస్సింగ్ అని చెప్తాను నేను. ఎందుకంటే ఎవ్రీ టైమ్ సమ్వన్ గెట్స్ ఎంటర్టైన్డ్, ఇట్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ బ్లెస్సింగ్స్ అండ్ దట్స్ హౌ వీఆర్ ఆల్ లివింగ్ అనేది నా థియరీ. యాక్చువల్లీ దట్ వే నేను వెళ్ళి చూశాను, నేను షోస్కి వెళ్ళి చూశాను. సో అందరూ దే ఆర్ ఆల్ ఎంజాయింగ్ ద హోల్ ఫిల్మ్ యాక్చువల్లీ. సో ఐ థింక్ మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు ఉందనేది అంటే ఫ్రమ్ ఎవ్రీ వన్. సో థ్యాంక్స్ అలాట్ టు ద ఆడియన్స్ అండ్ ఇలాగే ఉండాలని కోరుకున్నాను. సో మోర్ పీపుల్ షుడ్ కమ్ and watch. I'm sure that will be a winner by Monday. Thanks a lot. Thank you. అసలు యాక్చువల్లీ చెప్పాలంటే బయట పొలిటికల్ హీట్ ఉంది, కానీ థియేటర్లో మాత్రం కామెడీ హీట్గా ఉంది. ఎస్, మొత్తం బాగా. ఈ టైటిల్ సంతాన ప్రాప్తిరస్తు కాదు, ఇండస్ట్రీ నుంచి మీకు ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి? అంటే నిజంగానే అంటే కామెడీ నవ్వులు ప్రాప్తిరస్తు, కామెడీ ప్రాప్తిరస్తు టు కళ్యాణ్ రాసిన డైలాగ్లకి సీరియస్లీ అంటే ద వే దే ఆర్ లాఫింగ్ ఈజ్ చాలా జెన్యూన్గా. అంటే మనం అనుకుంటాం అంటే సంతాన ప్రాప్తిరస్తు అనగానే ఫ్యామిలీసే వస్తారు అని జనరల్గా అనుకుంటాం కదా, మేము కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటున్నాం. బట్ యంగ్ ఆడియన్స్, బికాజ్ ఆఫ్ ద టాపిక్ వి డిస్కస్డ్, ఫర్టిలిటీ ఇష్యూను అంటే డిస్కస్ చేయడం వల్ల యంగ్ ఆడియన్స్ కూడా వాళ్ళు
తరుణ్ భాస్కర్ రోల్కి విపరీతంగా కనెక్ట్ అయ్యారు. ఫస్ట్ ఓపెన్ అంటే తనకు ఒక చిన్న కల్ట్ ఫాలోయింగ్ ఉంది తరుణ్కి, అండ్ హీ సాటిస్ఫైడ్ దెమ్ ఎ లాట్ అనమాట తరుణ్. సో ఆ తరుణ్ పలికే డైలాగులకి, వెన్నెల కిషోర్ కామెడీలో వచ్చే డైలాగులు, ఎవ్రీథింగ్ అంటే చాలా చాలా ఆనందంగా ఉంది ఆ విషయంలో. యాక్చువల్లీ ఇలాంటి సబ్జెక్టు కొద్దిగా సీరియస్నెస్గా చెప్తూ ఉంటారు, కానీ మీరు మొత్తం కామెడీ ఎంటర్టైన్మెంట్కి తీసుకెళ్ళారు. అంటే మన తెలుగు ఆడియన్స్ ఎంటర్టైనింగ్ మూవీలను బాగా ఆదరిస్తున్నారు కదా, ఒక సీరియస్ సమస్యను కామెడీగా చెప్పాలి, బట్ అట్ ద సేమ్ టైం ఏ పాత్ర కూడా సఫర్ అవ్వకూడదు, అంటే మనం గేలి చేయకూడదు, చేయకుండా అంత సెన్సిటివ్గా అంత బార్డర్ లైన్లో డీల్ చేయగలిగామండి. ఎస్. విక్రాంత్ గారు, అది చాలా సంతోషాన్ని ఇచ్చింది నాకు. బట్ అదర్ దెన్ దట్ వాళ్ళు అంతా నవ్విచ్చారు మమ్మల్ని. 1.5 hours 2 hours థియేటర్లో కూర్చోబెట్టి నవ్వుతూనే ఉన్నాం బిగినింగ్ టు ఎండింగ్. అంటే ఇది ఎంటర్టైనర్ అని ఎక్స్పెక్ట్ చేసాం, కానీ ప్రతి జోకు ల్యాండ్ అయింది. ఇలా చాలా రోజులు అయింది మేము ఇలా సినిమా చూసి ఫుల్ నవ్వుకొని లాస్ట్లో ఒక్క 10-20 minutes బాగా ఎమోషనల్గా ఫీల్ అయ్యి మంచి మెసేజ్ వచ్చింది అని బయటికి వెళ్ళడం అనేది. సో దే రియలీ లవ్ ద మూవీ అనమాట 2 hours. సో నీ సినిమా అనే దానికంటే మామూలుగా కూడా మేము సినిమాకి వచ్చినా కూడా మేము ఎంతో ఎంజాయ్ చేసాం ఈ మూవీని, బికాజ్ ద మూవీ హ్యాస్ సో మచ్ ఎంటర్టైన్మెంట్ అండ్ కంటెంట్ అని చెప్పారన్నమాట. సో దట్ మేడ్ మీ వెరీ హ్యాపీ. అండ్ అదే కాకుండా నా పర్ఫార్మెన్సే కాకుండా ఆల్ ద అదర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద యాక్టర్స్, చాందిని కానీ మురళీధర్ గౌడ్ గారిది కానీ, దే ఆర్ ప్రైజింగ్ ఇట్. చాలా బాగా చేశారు అందరూ మూవీలో. తరుణ్ భాస్కర్ కూడా చాలా బాగా పండింది. సో దే ఆర్ ఆల్ వెరీ హ్యాపీ. ఎవరన్నా ఒకరు మీకు ఫోన్ ఇట్లాంటి ఏమన్నా? చాలా డిఎమ్స్ వచ్చాయి. మీ ఇన్స్టాలో చాలా మంది మెసేజ్ పెట్టేవాళ్ళు, అన్న నా స్టోరీ చెప్పినందుకు థ్యాంక్ యూ. అట్లా ఒక ఆల్మోస్ట్ అంటే స్టార్ట్ అయినప్పటి నుంచే దీని మన సంతాన ప్రాప్తిస్తూ పబ్లిసిటీ స్టార్ట్ చేసినప్పటి నుంచే అప్పుడు స్పొరాటిక్గా వచ్చాయంటే ఎప్పుడన్నా వారానికి 1-2 అలాగా. లాస్ట్ 15 daysగా అయితే ఆల్మోస్ట్ నాకు వాట్సాప్లో తెలియని నెంబర్ల నుంచి, లేదంటే ఇలా డిఎమ్స్ ఎక్స్లో ట్విట్టర్లో ట్యాగ్ చేశారు చాలామంది. సో ఇలా చాలామంది కథ చెప్పినందుకు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సార్ నేను ఫస్ట్గా క్వశ్చన్ అడగాను కానీ నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ చెప్తాను సార్. ఈరోజు మార్నింగు నేను మా వైఫ్ తర్వాత నా 8 సంవత్సరాల పాప సినిమా చూడటానికి వెళ్ళాం. మా పాప ఎందుకు ఎంజాయ్ చేస్తలే, ఎప్పుడు సినిమాకి వెళ్ళినా కూడా పాప్కార్న్ ఇప్పించు. ఫస్ట్ సినిమా మొత్తం చూసింది. లాస్ట్ సీక్వెన్స్ వచ్చేటప్పటికి చాందిని గారు వాళ్ళ ఫాదరు మురళీధర్ గౌడ్ గారు సన్నివేశం వచ్చినప్పుడు తన భుజం మీద తలపెట్టి పడుకుంది 8 సంవత్సరాల పాప. మరి తనకి ఏం అర్థమైందో నాకైతే అర్థం కాలేదు. నాన్న సీరియస్లీ అమేజింగ్. నిజంగా సార్ సెంటిమెంట్ చాలా మందికి మీరు తీసుకున్న ఎలిమెంట్ ఏదైతే ఉందో చాలా మంది బాధపడుతున్నారు, సఫర్ అవుతున్నారు. చాలా మంచి ఇష్యూ. దాన్ని కమర్షియల్ వేలో వేరే పార్శ్వంలో చెప్పొచ్చు, వేరే విధంగా చెప్పొచ్చు, కానీ జెన్యూన్ అటెంప్ట్ ఫ్యామిలీ కనెక్ట్ అయ్యే విధంగా ఎటువంటి బూతు లేకుండా చాలా చక్కగా 8 ఏళ్ల పాప, మా పాప కూడా చూసే విధంగా ఎటువంటి బూతు లేకుండా చాలా సిన్సియర్గా తీశారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ అప్ సార్. థ్యాంక్ యూ. చిన్నవి రావచ్చు, ఎందుకంటే చిన్న రివ్యూలు తక్కువ రాయొచ్చు, ఏది రాయొచ్చు. పోకిరి సినిమా కూడా 2.5 ఇచ్చారు సార్. ఇండస్ట్రీ హిట్ అది. దాని గురించి ఎప్పుడు భయపడక్కర్లేదు సార్, దేని అక్కర్లేదు. బేబీ చూసాం, కలర్ ఫోటో చూసాం, RX100 చూసాం. సూపర్ సార్, ఆల్ ది బెస్ట్. నాకు తెలిసి మీకు ఒక్కరోజు ఈ రోజు ఎలక్షన్ హీట్ ఉంది, తర్వాత నుంచి మీ సినిమా దూసుకెళ్ళిపోతుంది, ఎట్టి పరిస్థితుల్లో ఆగదు, ఫ్యామిలీస్కి ఎక్కేస్తుంది సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. ఆ క్యారెక్టర్ని చూస్తున్నంతసేపు చాలా చికాగ్గా అనిపించింది. అండ్ ఆయనకి రియాక్ట్ అయ్యే మీ పెర్ఫార్మెన్స్ కూడా చాలా జెన్యున్గా అటెంప్ట్ చేశారు అనిపించింది. ఎలాంటి వర్క్షాప్స్ చేశారు అండ్ ఆడియన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. అవునండి, మార్నింగ్ నుంచి రివ్యూస్లో చదువుతున్నాను. ఫస్ట్ అదే అంటే రివ్యూ ఓపెన్ చేసి రివ్యూ రేటింగ్ చూస్తాం, రేటింగ్ కిందకి వెళ్ళి విక్రాంత్ ఎలా చేసాడని రాస్తారు కదా, అది చదువుతున్నాను అనమాట. ఎందుకంటే యాజ్ అన్ యాక్టర్ ఎస్పెషల్లీ ఫర్ సెకండ్ మూవీకి నా పర్ఫార్మెన్స్ బాగానే చేశాడు అని రాస్తే నాకు అది చాలా అంటే ఒక స్ట్రెంగ్త్ ఇస్తుంది అనమాట. సో మార్నింగ్ నుంచి ఒక 30-40 రివ్యూలు లేదు, ఆల్ ఆఫ్ దెమ్ దే సెడ్ విక్రాంత్ మెచ్యూర్డ్ యాజ్ అన్ యాక్టర్, విక్రాంత్ డిడ్ వండర్ఫుల్ జాబ్, సాఫ్ట్వేర్ జాబ్ ఇంజనీర్ రోల్లో ఒదిగిపోయాడు, మామ ఇబ్బంది పెట్టి అల్లుడి పొజిషన్లో ఒదిగిపోయాడు, అట్లా చాలా రివ్యూస్ చదివాను. ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో మీరు అన్నట్టు ఇప్పుడు చూస్తే మురళీధర్ గౌడ్ గారి క్యారెక్టర్కి నేను ఒక హ్యాపీ గో లక్కీ గై, ఆయన వల్ల ఇబ్బంది పడి స్ట్రగుల్ అయ్యే ఒక క్యారెక్టర్కి దాన్ని ఆ రోల్ని డిజైన్ చేసిన మా డైరెక్టర్ గారికి ఫస్ట్ క్రెడిట్ ఇవ్వాలి. బట్ ఇచ్చాక మేమిద్దరం కూర్చొని చైతన్య ఎలా ఉండాలి, ఫస్ట్ మీరు చూసారంటే ఇంటర్వెల్ వరకు దాదాపుగా ప్రాబ్లం తెలిసే వరకు చైతన్య ఫేస్ మీద ఎప్పుడు నవ్వు ఉంటుంది. మీరు చూడండి, దాదాపు అన్ని ఫ్రేమ్స్లో ఒక చిన్న స్మైల్ ఉంటుంది. బికాజ్ ఈజ్ అ గై హూ స్మైల్స్ అనమాట. అంటే లైఫ్ని యాజ్ ఇట్ ఈజ్ తీసుకుంటాడు, ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు. అలాంటి పర్సన్కి ఒక్కసారి ఆ ప్రాబ్లం అయినప్పటి నుంచి సెకండ్ హాఫ్ నుంచి ఆల్మోస్ట్ ఒక ప్రీ ఇంటర్వెల్ వరకు స్ట్రెస్ ఉంటుంది ఫేస్లో, ఒక టెన్షన్, అక్కడి నుంచి సాడ్నెస్.
సో అది మొత్తం ఆ సైకిల్ అంతా డిజైన్ చేసుకుని ఎలా ఉండాలి, ఏ ఫేజ్లో అతను ఎలా ఉండాలి అని దాని తగ్గట్టుగా కొన్ని వర్క్షాప్స్ చేసి నా లుక్, నా బాడీ నుంచి మొత్తం మార్చుకొని చేసిన రోల్ అనమాట. సో ఈరోజు ఆడియన్స్ చూసి అండ్ రివ్యూవర్స్ చూసి చాలా బాగా చేశాడు, ఈ రోల్లో ఒదిగిపోయాడంటే మాత్రం ఇట్స్ గివింగ్ మీ ఇమ్మెన్స్ హ్యాపీనెస్. అండ్ ఖచ్చితంగా ఐ హ్యావ్ టు గివ్ పార్ట్ క్రెడిట్ టు మై డైరెక్టర్. అండ్ సమరం గారి క్యారెక్టర్ నుంచి ఇన్స్పైర్ అయి చేశారా భ్రమరం క్యారెక్టర్ని? అది మీరు డైరెక్టర్ గారిని స్క్రీన్ ప్రింట్ అడగాలండి. సార్ అది ఆ క్యారెక్టర్ని ఎలా సార్ డిజైన్ చేశారు? ఫిక్షనల్ క్యారెక్టర్ లేదంటే? ఫిక్షనల్ క్యారెక్టర్ అండి అది. అంటే మీరు ఈ మధ్యకాలంలో చూస్తే బాహుబలి లాంటి పెద్ద సినిమాల్లో కూడా ఎక్కడైనా సోషల్ మీడియాలో మీమ్ మెటీరియల్స్ కానీ ఇలాంటివి కానీ రిఫరెన్స్గా తీసుకుంటూ ఉంటారు పెద్ద పెద్ద సినిమాల్లోనే. సో మేము ఎక్కడా కూడా అంటే సమరం అనే వర్డ్ సౌండింగ్ ఆయన పేరు చెప్పగానే ఆయన దేనికి స్పెషలిస్ట్ మా అందరికి తెలిసిపోద్ది. సో అలాగే మేము ఆయన ఎక్కడ నెగిటివ్ లైట్లో చూపించలేదు సినిమాలో. ఇంకోటి ఏంటంటే ఈ క్యారెక్టర్ పేరు భ్రమరం. సో ఇతను ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్, మెడిసిన్ అంటే మెడిసిన్ అప్లై చేస్తూ ఉంటాడు, న్యాచురోపతి రెండు అప్లై చేసే క్యారెక్టర్ అనమాట. సో అందుకని అది కొంచెం దగ్గరగా ఉంటుందని భ్రమరం పెట్టడం జరిగిందండి. ఓకే, అంటే టైటిల్లో సీతాకోకచిలుక మధ్యలో ఒక స్పెర్మ్ పెట్టారు, దానికి అర్థం ఏంటి సార్? అది స్పర్మ్ లాగా ఉండే ఒక గొంగలి పురుగు అండి బేసిక్గా. అదేంటంటే సీతాకోకచిలుక ఫార్మేషన్ గొంగలి పురుగు తర్వాత జరుగుతుంది కాబట్టి మా సినిమా మెయిన్ థీమ్ కూడా ట్రాన్స్ఫర్మేషనే కాబట్టి మేము బటర్ఫ్లైని పెట్టడం జరిగింది. ఎస్, ఫస్ట్ టైం అడల్ట్ కామెడీ కాకుండా ఫుల్గా ఎంజాయ్ చేశాను సార్, పర్సనల్గా చెప్తాను. థ్యాంక్ యూ అండి. కామెడీ ఉంది, నేను మీరు చెప్పారు అట్లానే ఉంది, బాగుంది. సో వెల్నెస్ సెంటర్ గురించి మీరు చూపించిన ప్రతిదానికి మేము బాగా కనెక్ట్ అయ్యాము. ఆర్గానిక్ ఫుడ్ దగ్గర నుంచి ప్రతిదీ బిల్స్ ఇచ్చింది మాత్రం మేము బాగా కనెక్ట్ అయ్యాము. అంటే దాని ఇన్స్పిరేషన్ నిజంగానే ఇలాంటి చాలా సెంటర్స్ ఉన్నాయి కదా, అలా దాన్ని ఇన్స్పైర్ అయ్యి తీసారా లేదంటే జనరల్గా తీసారా ఏంటి? అంటే దీని వెనకాల చాలా రీసెర్చ్ చేశాడు సంజీవ్. అంటే ఈ లైఫ్ స్టైల్ రిలేటెడ్ చాలా ఇష్యూస్ అవుతున్నాయి. అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లే కాదు, యూ టేక్ ఏ జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా యంగ్ ఏజ్ నుంచి 23, 22 అంటే స్టూడెంట్స్ ఉన్నప్పుడు జంక్ ఫుడ్ తింటున్నారు. జాబ్ స్టార్ట్ అయిన తర్వాత జంక్ ఫుడ్తో పాటుగా సిగరెట్, తర్వాత డ్రింకింగ్ చేయడం వల్ల నిజంగా ఒక జనరేషన్ మనం ప్రాబ్లంలోకి వెళ్ళబోతుంది యాక్చువల్లీ. అది 200% షూర్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 1990s మనకు చిన్న అవగాహన లేకుండా మనం కుంభాలు రైస్ తినడం మొదలు పెట్టడం వల్ల ఒక జనరేషన్ ఇప్పుడు డయాబెటీస్తోని సఫర్ అవుతుంది. మీరు చూస్తే అసలు డయాబెటీస్ లేని ఇల్లు లేదు తెలుసండి ఇప్పుడు. సో అలా ఇప్పుడు బేసిక్గా ఈ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వల్ల ఒక 2 జనరేషన్ సఫర్ అవ్వబోతున్నాయి అన్నమాట. సో దాని విషయంలో వచ్చిన థాటే ఇది ఈ సినిమా. దానికి సంజీవ్ బాగా రీసెర్చ్ చేసి లైఫ్ స్టైల్ చాలా సున్నితంగా మళ్ళీ ప్రీచీగా ఉండకుండా మీరు సినిమా చూస్తే మీకు అర్థమైపోద్ది మనం ఏమేమి అలవాట్లు మానేసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తినాలి ఏంటి అనేది. సో ఆ వెల్నెస్ సెంటర్ది బాగా రీసెర్చ్ చేశారు ఆ ఫుడ్ రిలేటెడ్ కానీ, బట్ దాన్ని కామిక్గా చెప్పాలి కదా. సో అందుకని మీరు చూస్తే ఆ 20 minutes ఎపిసోడ్ హిలేరియస్గా ఉంటుంది. బిల్స్ కూడా చాలా ఎక్కువే సార్. ఏమ్మా? బిల్స్ కూడా చాలా ఎక్కువే పెట్టారు, అందుకే అడిగాను. ఎస్ అమ్మా. సో బట్ యూ జస్ట్ వాంటెడ్ ఆ ఎపిసోడ్ చాలా ప్లేస్లో వర్కౌట్, అంటే చాలా సెంటర్స్లో ఆ ఎపిసోడ్ రాగానే గొల్లుమని అవుతున్నారు అనమాట. యా, మేము కూడా బాగా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ. చంద్రి సో చూస్తే దీంట్లో మీరు అంటే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ తెలంగాణ స్లాంగ్ దీనిలోనే ఫస్ట్ మీరు చేసినట్లు ఉన్నారు. సో దిల్కి తీసుకోవద్దు ఇట్లాంటివి కొన్ని దిల్ మీదకి తీసుకోవద్దు ఇట్లాంటి డైలాగ్స్ చాలా బాగా అనిపించినాయి. సో స్లాంగ్ గురించి పర్టికులర్గా ఏమన్నా వర్క్షాప్ చేశారా? తప్పకుండా చేశాము. అండ్ ఆన్ సెట్ కూడా మాకు మా కళ్యాణ్ గారు కానీ వినోద్ అని ఇంకొక ఆయన ఉన్నారు, ఆయన ఏడి, ఆయన కళ్యాణ్ గారు బాగా హెల్ప్ చేసేవారు నాకు ఈ యాక్సెంట్తోని అనమాట. టు అ పాయింట్ దట్ స్లోగా సినిమా సగం అయ్యేసరికి ఇంటికెళ్ళి కూడా అదే యాసలో మాట్లాడేదాన్ని. అదే యాసలో మాట్లాడుతుంటే అవునా చేసిండా అనేవారు నన్ను. సో ఇప్పుడు కూడా కొన్ని వర్డ్స్ నాకు అలానే వస్తాయి అండ్ ఐ లైక్ ఇట్, బాగుంది. మురళీధర్ గౌడ్ గారు ఆయన అసలు ప్రాపర్ కదా, ఆయనతో మాట్లాడుతుంటే వచ్చేస్తూ ఉంటుంది. ఏం పిల్ల ఎట్లా చేసినావు, అవునా బాగా చేసినా సార్
మీకు ఎట్లా అనిపించింది? బాగుండేది. ఇట్ వాస్ ఫన్ అనమాట. అన్న శ్రీధర్ గారు, అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. వరంగల్ ఓకే, థ్యాంక్ యూ. ఈ సినిమా కూడా వర్కౌట్ అయింది. ఒక వర్షం లాగా కావచ్చు, చాలా సినిమాలు హిట్ అయ్యాయి. అక్కడ సెలెక్ట్ చేసి ప్రతి లొకేషన్ కూడా బాగా చూపించారు. దీన్ని మీరు ఏమంటారు? ఫస్ట్ సెలక్షన్ ఓన్లీ వరంగల్ అనుకున్నారా, వేరే ఏమన్నా అనుకున్నారా? ఆబ్వియస్ చాయిస్. నేను వరంగల్ నుంచి కాబట్టి ఎప్పటి నుంచో మా వరంగల్ను అందంగా నా ఫస్ట్ సినిమా కూడా వరంగల్ చూపెట్టాను, కేబుల్ బ్రిడ్జ్ను. అప్పటి నుంచి అది ఒక పెద్ద టూరిస్ట్ స్పాట్ అయింది. ఇప్పుడు సంతాన ప్రాప్తిరస్తు వరంగల్ అందాల వల్ల ఇంకా వరంగల్కి షూర్గా టూరిజం పెరుగుద్దని నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నా. అండ్ జెన్యున్గా యూనో సిటీ ఆఫ్ ఒక అమాయకత్వం, ఒక వరంగల్ ఈజ్ అ సిటీ ఆఫ్ ఒక మంచి హానెస్టీ, అమాయకత్వం. ప్రజలు చాలా యూనో చాలా రిసెప్షన్, మంచి ఇది ఉంటుంది. సో అదంతా చేయాలి. క్యారెక్టర్స్లో కూడా ప్రతిబింబించింది ఇఫ్ యూ సీ, అంటే అమ్మాయి తన క్యారెక్టర్లో కానీ. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ యూనో వరంగల్ చూస్తుంటే చాలా పుట్టి పెరిగిన ఊరు కదా, చాలా బాగా అనిపించింది. విక్రాంత్ గారు, అండ్ ఇంతకుముందు మీరు చెప్పిన దానికి అంటే లైఫ్ స్టైల్ చేంజెస్కి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ప్రసంగంలో చెప్తున్నారు ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలంటే. మన ఇండియా ఎక్కువ మంది పిల్లలు కనాలి అంటున్నారు, అలాగే ఇండియా యంగ్ ఇండియా లాగా ఉండాలి అని అంటే మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసేసుకోవాలి అని 2 days బ్యాక్ కూడా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. అంటే తన ఫోకస్ అంతా కూడా హెల్త్ మీదనే ఉంది, అంటే ప్రజలు హెల్తీగా ఉండాలి. సో హెల్తీగా ఉంటేనే మన రాజ్యం బాగుంటుంది యాక్చువల్గా, సీరియస్లీ. సో ఆ పాయింట్ని, ఆ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేదాన్ని చాలా ఇంట్రెస్టింగ్గా, కామెడీగా, ప్రీచిగా లేకుండా చెప్పిన సినిమా సంతాన ప్రాప్తిరస్తు. యా, ఎంత కోఆపరేటివ్ ఉన్నదంటే సిటీ, ఏ లొకేషన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా జనాలు ఎంతో ఆర్డర్లీగా, మా షూటింగ్ ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా, ఇంకా దే గో ఎక్స్ట్రా వే అనమాట. అంటే ఎలా హెల్ప్ చేయాలి మాకు అనే టైప్లో హెల్ప్ చేశారనమాట. అది మాకు చాలా నచ్చింది. ఆ బస్ స్టాండ్ సీన్ ఎలా చేశారే? నిజంగా బస్ స్టాండ్లోనే చేసామండి ఫుల్. అండ్ జనాలు అంతమంది జనాలు కూడా మాకు ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా అవుతాను లేదు ఆ సీన్లు. సో చాలా హెల్ప్. అంటే మాకు ఫస్ట్ నాకు భయం వేసింది, అంటే లైవ్ లొకేషన్ అక్కడ చూస్తున్నాము 100 మంది జనం, సడన్గా కెమెరా బట్టన్ వెళ్ళిపోతున్నాం, ఎక్కడ డిస్టర్బెన్స్ ఉంటుంది, ఎక్కడ క్రౌడ్ వచ్చి పడిపోద్దాం అనుకున్నా. కానీ ఇట్ వాస్ వెరీ, అంటే ఒక ఎంత ఆర్డర్లీగా పీస్ఫుల్గా అనిపించింది. మేబీ ఫ్యూచర్లో కూడా వరంగల్ చేయాలన్నమాట షూటింగ్స్ ఎక్కువ, ఎందుకంటే అక్కడ అంత పీస్ఫుల్గా ఉంటుంది షూట్ చేయడానికి. ఇంట్రోవర్ట్ అంటే మరీ కొంచెం ఎక్కువనే చేశారు ఇంట్రోవర్ట్గా. ఆ ట్రైన్ గేట్ దగ్గర ఆ వెతుక్కుంటూ పోయినప్పుడు వర్షంలో తడుచుకుంటూ ఏడుస్తారు కదా. అవునండి. మరి అక్కడ మాకు కూడా జాలి వేసింది. అయ్యో, అంటే ఆ రోల్ అదండి యాక్చువల్గా. అబ్బాయి తనకి తెలుసా నీకోసం ఆ పాటలు చెప్తారు కదా, అమ్మాయి అంటే అంత ఇష్టం, కానీ అతని చేతగానే ఒక ప్రాబ్లం, అతను ఫిక్స్ చేసుకోలేని ఒక ప్రాబ్లం, దానికి ఒక మామ ఏం చేయాలి. సో ఇంకా డెస్పరేషన్లో ఆ అబ్బాయి బ్లాస్ట్ అయిపోతాడు అనమాట. అది ఆ పార్ట్. సో నేను అది నిజంగా మీకు అలా అనిపించింది అంటే ఐ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్. చాందిని గారు, నెక్స్ట్ డోర్ అమ్మాయిలో చాలా సినిమాలు చేశారు. ఈ సినిమాలో ప్రియురాలు మీరు ఇల్లాలు 2 బ్యాలెన్స్ చేస్తూ చేశారు. అవును, అలా కుదిరింది. ఓకే, ఇల్లాలుగా వస్తే ఎక్కువనే కొంచెం డోస్ కూడా పెంచారు, అంటే రొమాన్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఏది కావచ్చు. గతంలో ఏ సినిమాలో లేదు మీది. అవునవును, కరెక్ట్. యా, పక్కన అంట సురేష్ కనెక్ట్. అవునవును, నాకు కూడా ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ రొమాన్స్ అండి, ఎందుకంటే ఇప్పటి వరకు చేసినవి చాలా కాన్సెప్ట్ బేస్డ్ ఉండేవి నావన్నీ. అంటే అంత హింట్ ఇద్దామని ఏం చేయలేదు, బట్ డెఫినెట్లీ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఇది కూడా ఎక్స్ప్లోర్ చేయాలనే ఆలోచన నాకు ఎప్పటి నుంచో ఉంది. బికాజ్ మీరు లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ చూసినా సరే, గామిలో నో రొమాన్స్, మ్యూజిక్ షాప్ నో రొమాన్స్, ఏం నో రొమాన్స్. సో ఆ రొమాన్స్ లేదు కాబట్టి ఇది కొంచెం కొత్తగానే ఉంటుంది మనం చేస్తే, అంటే నాకు అనే ఉద్దేశంతోనే ఈ మూవీలోని ఐ వాజ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్ పార్ట్. ఎందుకంటే ఇప్పుడు ఈ లవ్ స్టోరీస్లోని చాలా క్లాసీగా డీల్ చేశారు. అండ్ ఈ కాన్సెప్ట్కి చాలా ఇంపార్టెంట్ కూడా రొమాన్స్. ఇట్స్ నాట్ ఏదో పెట్టాలన్నట్టు పెట్టలేదు, చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది చూపించడం అదంతా కూడా చాలా బాగా చూపించారు. ఐఎమ్ గ్లాడ్ ఐ డిడ్ ఇట్. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ఇట్. చూడటానికి కూడా చాలా బాగుంది, ఎక్కడ ఆక్వర్డ్గా లేకుండా. అది థ్యాంక్స్ ఫర్ దాట్ విక్రాంత్. సంజయ్ అన్న, ఎలా ఉంది ఇట్టు ప్రాప్తిరస్తు? చాలా బాగుందన్న, ఎంజాయ్ చేస్తున్నాం. మార్నింగ్ నుంచి రివ్యూలు వస్తున్నాయి. జనాలు నిన్న మన AAAలో ప్రసాద్స్లో నవ్వుతున్నారు జనాలు, ఆ డైలాగ్స్ వాటన్నిటికీ. అంటే మేము ఇప్పటికొక 50-60 సార్లు చూసేసి ఉంటాం సినిమాని పోస్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్లో.
సో దాని మీద ఒక ఒపీనియన్ ఉండదన్నమాట, అంటే జడ్జిమెంట్ పోయి ఉంటుంది మనకి. బట్ ఎప్పుడైతే థియేటర్కి వెళ్ళి కూర్చొని చూస్తుంటే 60వ సారి కూడా ఒక తెలియని మ్యాజిక్, వాళ్ళు నవ్వుతుంటే మనకు తెలియకుండా చిన్న గూస్ బంప్స్, బాగా ఎంజాయ్ చేసినాం. అండ్ ఇవాళ రివ్యూలు కూడా అందరూ యునానిమస్గా, అంటే ఒక సెన్సిటివ్ టాపిక్ని ఫ్యామిలీస్ వల్గారిటీ లేకుండా బాగా చూపించారన్న విషయం మాకు చాలా ఒక నిజంగా చిన్న ఒక హై ఇస్తుంది మాకు ఆ విషయం. సో వీఆర్ వెరీ హ్యాపీ. మీద మీరు ఎలా రీసెర్చ్ చేసి ఉంటారు కాబట్టి ఒక మెయిల్ ఐడి ఇస్తే అన్న ఆ స్పెర్మ్ కౌంట్ ఎలా పెంచుకోవాలో కాస్త చెప్పొచ్చు వాళ్ళకి, యూత్కి. అదే అన్న, సినిమా మీరు రేపటి నుంచి ఆల్రెడీ ఇవాళ ఎలక్షన్ హీట్ జరుగుతుంది కాబట్టి ఇవాళ నుంచి అయిపోయింది కదా, ఇంకా సినిమాకి వెళ్ళిపోతే దాంట్లో మొత్తం సొల్యూషన్స్ ఉన్నాయి. హ్యాపీగా చూసుకోవచ్చు, ఎంటర్టైన్మెంట్తో పాటు నేర్చుకోవచ్చు. ఓకే, అంటే మీరు కాస్త ఒక మెయిల్ ఐడి ఇచ్చేస్తే మీకు కూడా ఏదంటే మీరు మెయిల్ ఐడి, మీ మెయిల్ ఐడి ఏమన్నా నా మెయిల్ ఐడియా ఉందన్న, సంజీవ్ ఫ్లిక్స్ అని ఉంటుంది, ఓకే, సంజీవ్ రెడ్డి అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో. యా ఓకే. చాలా మంది అడుగుతుంటారు, ఇంట్రోవర్ట్గా ఉంటారు కదా, మిమ్మల్ని మెయిల్ ద్వారా అడుగుతారేమో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కాన్ఫ్లిక్ట్స్ ఎప్పుడైతే వస్తాయో వీటి మధ్యలో నుంచే అన్ని రకాల ఎమోషన్స్ వస్తాయి. మనం సపరేట్ అండ్ అవతల యాక్టర్స్, ఇప్పుడు హీరో అవ్వచ్చు చూడండి, ఆ ట్రైన్ సీన్ దగ్గర మేము షూట్ చేసేటప్పుడు వీ ఫెల్ట్ ఇట్. బట్ అగైన్ జర్నలిస్ట్లో మీరే చాలా బాధపడ్డారు అంటే దట్స్ రిలేట్ అవుతున్నారు క్యారెక్టర్కి. సో అన్ని విధాలుగా ఇట్స్ ఆల్ రైటింగ్ అండి, ఎండ్ ఆఫ్ ద డే. యా నైస్ అండి. మళ్ళీ అంటే ఇప్పుడు సిచ్యువేషన్ అనమాట అలాంటిది. అంటే ఈ రెండింటిని ఒకేసారి ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలంటే మీరు ఏం చెప్తారు? ఇందులో ఎక్కువగా తండ్రి ప్రేమ ఒక దగ్గర ఉంటుంది, భర్త ప్రేమ ఎక్కువగా ఉంటుంది. మనం ఈ రెండు ప్రేమని ఒకేసారి ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అని అంటే ఏం చెప్తారు? సో తండ్రి ప్రేమ అనేది ఒక చిన్నప్పటి నుంచి పెంచాను, బాధ్యతగా పెంచాను, ప్రేమతో పెంచాను. ఆడపిల్ల జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి, అస్సలు కష్టపడకూడదు, అలాంటి నుంచి ఒక ప్రొటెక్టివ్నెస్ నుంచి వచ్చే ఒక ప్రేమ. అలా ఒక పార్ట్నర్ నుంచి వచ్చేది ఒక ఎంచుకునే దగ్గర నుంచి వచ్చిన ప్రేమ. మనం ఫ్లాడ్గా ఉన్నా సరే కొన్నిసార్లు ఏంటంటే నా కూతురే కదా, ఎంత ఫ్లాస్ ఉన్నా సరే నా కూతురే కదా అనే ఒక దగ్గర నుంచి వస్తుంది. ఆ ఫ్లాస్ని కూడా ఇష్టపడి వచ్చే మనిషి మన పార్ట్నరు. సో రెండు ప్రేమలకి వాటికంటూ ఒక ప్రత్యేక పొజిషనింగ్ ఉంటుంది. సో యాజ్ అ ఉమెన్ ఆ రెండు ప్రేమలు అందుకోవడం అన్నది చాలా చాలా రేర్, చాలా గ్రాటిట్యూడ్తో ఉన్న పొజిషనింగ్ అనమాట. ఎందుకంటే అటువంటి టూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రేమ. సో హ్యాండిల్ చేయడం గ్రాటిట్యూడ్తో హ్యాండిల్ చేయాలని అనిపిస్తుంది. బికాజ్ అంత ప్యూర్గా, ఎందుకంటే ఈ మూవీలో చైతన్య ప్రేమ చాలా ప్యూర్. తను చెడైనా పర్లేదు, అమ్మాయికి మంచి ఉండాలి అనే ఒక సాక్రిఫైస్ ఉండే మైండ్ సెట్ ఉన్న ప్రేమ చైతన్యది. ఎంతైనా సరే కూతురు తప్పు చేసినా నా కూతురే, తను ఎక్కడ కష్టపడకూడదు, తనకి అల్టిమేట్ హ్యాపీనెస్ ఉండాలి, ఫాదర్ ప్రేమ. సో ఈ రెండు ప్యూర్ ప్రేమలు కాబట్టి it was easier to handle it, easier to take it అనమాట. I don't know, I hope I answered your question. Thank you.